అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకొనుటకు దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. అందరూ బాగున్నారా అమ్మా? ప్రార్థిస్తున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతి దినము ప్రార్థిస్తున్నాము. మీరు దీవించబడాలని, ఆత్మీయ జీవితంలో ఫలించాలని, దేవునితో అంటుకట్టబడాలని ప్రతి దినము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుడు ఈ వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు. లెమ్ము, తేజరిల్లుము. మనల్ని ఏమంటున్నాడు దేవుడు? మనము ఉన్నటువంటి స్థితిలో నుండి, నీవు ఎలాంటి స్థితిలో పడి ఉన్నావో, పాపములో పడి ఉన్నావా, అంధకారంలో పడి ఉన్నావా, దుర్వ్యసనాలు అనే దురలవాట్ల చేత పీడింపబడుతున్నావా, డ్రగ్స్ అనే మత్తులో పీడింపబడుతున్నావా, వ్యభిచారం అనే పాపములో పీడింపబడుతున్నావా, దేవుడు ఆ స్థితిలో నుండి మనలను పైకి లెమ్మని సెలవిస్తున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఆ యొక్క వెలుగు చేత దేవుడు మనలను నింపుతాను అని సెలవిస్తున్నాడు. మనం ఉన్నటువంటి స్థితిలో నుండి మనం పైకి లేచినప్పుడు దేవుడు తన వెలుగు చేత, తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మనలను నింపుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మనము చీకటిలో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు మనము తడబడుతూ ఉంటాము. అదే వెలుగున్నట్లయితే అన్ని పనులు సులభంగా చేసుకోగలుగుతాము. ఎటు వెళ్ళాలన్నా సులభంగా వెళ్ళగలుగుతాము. చూడండి ప్రియ స్నేహితులారా, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. అంతేకాకుండా తన యొక్క మహిమ చేత మనలను నింపుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఉదయం చూడండి, రాత్రంతా చీకటిగా ఉంటుంది. ఉదయము సూర్యుడు ఉదయించగానే ఆ లోకంలో ఉన్నటువంటి చీకటంతా తొలగిపోయి ఆ యొక్క సూర్యుని వెలుగు చేత, సూర్యుని కిరణాల చేత, సూర్యుని యొక్క తేజస్సు చేత ఈ భూమి వెలుగు చేత నింపబడుతుంది. అదేవిధంగా మనలో ఉన్నటువంటి చీకటి, మనలో ఉన్నటువంటి అంధకారం, దేవునికి విరోధమైన పాపాలన్నీ మనము విడిచిపెట్టినప్పుడు, మనము మనలో నుండి తొలగించుకున్నప్పుడు యెహోవా మహిమ మన మీద ఉదయింప చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. తన యొక్క మహిమ చేత, తన యొక్క ప్రసన్నత చేత, తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత, తన యొక్క కృప చేత మనలను దేవుడు నింపుతాను అని సెలవిస్తున్నాడు. ఎంత గొప్ప మాట ప్రియమైన దేవుని బిడ్డలారా! ఈరోజు నీ పాపము నుండి నీవు విడుదల పొందుకోలేకపోతున్నావా? నీ యొక్క అంధకారం నుండి బయటికి రాలేకపోతున్నావా? ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ అలవాటును నేను మానుకోలేకపోతున్నాను, ఈ యొక్క చెడు తలంపులను నేను విడిచిపెట్టలేకపోతున్నానని బాధపడుతున్నావా? ప్రియ స్నేహితులారా, మన దేవుడు సమస్తమును చేయగల దేవుడు, సమస్తము నుండి మనలను విడిపించి పరిశుద్ధపరిచే దేవుడు. కాబట్టి దేనికి కృంగిపోకుండా, దేని విషయంలో బాధపడకుండా ప్రతి దినము దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రతి దినము ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతి దినము మనము దేవునితో సహవాసము చేయాలి. ఈ విధంగా మనము దేవునితో జీవించినట్లయితే, దేవునితో అంటుకట్టబడినట్లయితే దేవుడు మన పాపము నుండి, అంధకారము నుండి, మన చీకటి నుండి ఆయన విడిపించి తన ఉదయకాంతిని, తన మహిమను మన మీద ఉదయింప చేసే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, కృంగిపోకుండా విశ్వాసముతో ఈ ఉదయకాలము దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని తండ్రి నీ వాక్యము ద్వారా
ఈ ఉదయకాలము మాతో మాట్లాడినటువంటి దేవుడవు. అవును తండ్రి, మా పాపంలో మా అంధకారంలో నుండి మమ్మల్ని విడిపించి నీ వెలుగు చేత నింపమని వేడుకొనుచున్నాము నాయన. నీ ప్రసన్నత చేత మమ్మల్ని ఆవరించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. మేమైతే విడుదల పొందుకోలేము, మేమైతే నాయన మరి తండ్రి ఆ యొక్క స్థితిలో నుండి పైకి లేవలేము నాయన. మేము బలహీనులము అయ్యా, మేము శక్తిహీనులము తండ్రి. మా వల్ల ఏది కాదు నాయన. నీవు మాత్రమే నీ హస్తమును చాపి, నీవు మాత్రమే నీ కుడి హస్తమును, నీ బాహు హస్తమును తండ్రి, నీ బలమైన హస్తమును చాపి మమ్మల్ని పైకి లేవనెత్తి నీ వెలుగు చేత నింపి నీ మహిమ చేత మమ్మల్ని అందరినీ ఉదయింప చేయమని ఈ ఉదయకాలము నీ పాదాలు పట్టుకొని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.